అసలే ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనపడుతుంటే గోరు చుట్టుపై రోకల పోట్ల మూగజీవాలు రోడ్డుకు అడ్డంగా వస్తూ ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు కాలనీలలో ఆవులు, గేదెలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్ రోడ్ల మధ్య దర్జాగా ఆహారాన్ని నెమరేసుకుంటూ పడుకున్న ఈ ఆవుల వల్ల ఆ రోడ్డు గుండా ప్రయాణించేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన రోడ్లలో అడ్డుగా సంచరిస్తున్న గోవుల వల్ల ఇటు వాహనదారులకు అటు వాటికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ ప్రధాన కూడళ్లలోని షాపుల నిర్వాహకుల పాటలు అంతా ఇంతా కాదు. దర్జాగా షాపుల ముందు పార్కింగ్ ప్లేసుల్లో పడుకోవడంతో వాటిని అక్కడి నుంచి పంపించేసినా తిరిగి మళ్లీ రావడమో లేదా మరేదైనా దుకాణం ముందు బైఠాయించడమో చేస్తున్నాయి. తమకిది పరిపాటిగా మారిందని మున్సిపల్ అధికారులు వీటిని దూరంగా గోశాలలకు తరలించాలని లేదా గ్రామాలలో అవసరమున్న ఎవరికైనా ఇవ్వాలని షాపు నిర్వాహకులు అంటున్నారు. ఈ రోడ్ల మీద ఆవులు ఇవన్నీ ఇబ్బంది అయిపోతున్నది. అంటే బండ్లు నడపడానికి కూడా ఇదవుతున్నది. పార్కింగ్ లేదు, సరిగ్గా పార్కింగ్ ప్లేస్లలో ఉంటున్నాయి. ఈ ఆవులు అసలు వీళ్ళ ఓనర్స్ ఎవరికి తెలియకుండా ఉన్నది. పైగా ఈ ఆవులన్నీ ఒక వ్యాన్లో ఎక్కిచ్చేసేసి ఈ పల్లెటూళ్ళల్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి అవసరం కూడా వాళ్ళకు వ్యవసాయదారులకు ఉంటుంది. వాళ్ళకు ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మున్సిపల్ అధికారులు చర్య తీసుకొని ఆ వెహికల్ ఏదైనా పల్లెటూళ్ళల్లో వ్యవసాయదారులకు ఇచ్చేస్తే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. పైగా వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. బాగా ఇబ్బంది అవుతున్నది. ఇది పార్కింగ్ ప్లేస్లలో కూర్చుంటున్నాయి. ఎక్కడైనా కానీ ఏ చౌరస్తాలైనా కానీ వందల కొద్ది ఉన్నాయి. ఇవి మొత్తం ఆదిలాబాద్లో ఈ చర్య తీసుకోవాలి మున్సిపల్ అధికారులు. ఇక్కడ మాత్రమే కాదు, జిల్లా కార్యాలయాలకు నిలయమైన కలెక్టర్ చౌరస్తా నుంచి సంజయ్ నగర్ వరకున్న దారిలో కూడా ఆవులు రోడ్డుకు అడ్డుగా వచ్చి వాహనాల స్పీడుకు బ్రేకులేస్తున్నాయి. జిల్లా అధికారుల వాహనాలు హడావుడిగా తిరిగే ఈ రోడ్డులో అకస్మాత్తుగా గోవులు, గేదెలు అడ్డుగా రావడంతో వారికి చిక్కులు తప్పడం లేదు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వాటిని ఢీకొనే అవకాశం ఉందని, దీంతో వాహనదారులు, ఆవులు గాయపడే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో రోడ్డు పైన మూగజీవాలు ఉంటున్నాయి కాబట్టి వాటికి మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని, వాటికి రక్షణగా కల్పించాలని ఆదిలాబాద్ గోమాతా సేవ ఫౌండేషన్ తరఫు నుంచి చిన్న విన్నపం. వాటికి లేదా గోశాలకి ఎక్కడికైనా గోశాలకి తరలించి గోశాలలో పెట్టి వాటి రక్షణ ఉంచాలా. ఈ ఆవులు యజమానులు ఇంటి ఆవరణలో కట్టేసుకొని ఉంచాలా. రోడ్లపైన వాటిని వదలకుండా ఉండాలని చెప్తున్నాం. మరోవైపు ఈ తిరుగాడుతున్న ఆవులు వచ్చిపోయే వారిని కుమ్ముతూ పొడుస్తూ భయపెడుతున్నాయి. అంతేకాదు, కొన్నిసార్లు అవి ద్విచక్ర వాహనదారులకు అడ్డుగా వచ్చి వాహనాలకు తాగడంతో వారు కింద పడి గాయపడ్డ ఘటనలు ఉన్నాయి. అటు ఈ మూగజీవాలకు తినేందుకు గ్రాసం లేక రోడ్డు మీద ఏది పడితే అవి తింటున్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వలన అవి జీర్ణం కాక కడుపులో విషతుల్యంగా మారి నోర్లేని మూగజీవాలు చనిపోయే ప్రమాదం ఉంది. అటు ఈ ఆవులు ఎవరివో, ఎందుకిలా రోడ్డుపై వదిలేస్తున్నారో అన్న ప్రశ్నకు సమాధానం లేదు. నిత్యం రోడ్లపైనే సంచరించడంతో వీటి యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. త్వరలో యజమానులు గాలి కొదిలేసిన ఈ గోవులను గోశాల ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తామని, ఇవి తమ ఆవులని, సంబంధీకులెవరైనా వస్తే వారికి జరిమానా విధించి ఇకపై గాలి కుదిలేయకుండా హెచ్చరించి పంపుతామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. ఏదేమైనా త్వరలో ఈ సమస్య పరిష్కారమైతే బాగుంటుందని ప్రజలంటున్నారు.